రిజిస్ట్రార్ గారి ఆదేశాలను అనుసరించి అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని మన విభాగంలో నిర్వహించుకుంటున్నాం. మనకు తెలుగు భాషా దినోత్సవం ఉంది, తెలంగాణ భాషా దినోత్సవం ఉంది. అట్లాగే దాంతోపాటు ఇది ఒకటి అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం. యునెస్కో వాళ్ళు 1999 నవంబర్ 17న ప్రపంచంలో ఉండేటువంటి భాషలన్నింటినీ పరిరక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. భాషను పరిరక్షించుకోకపోతే మన ఉనికి, మన అస్తిత్వం, మన సంస్కృతి సాంప్రదాయాలు కనుమరుగయ్యేటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి వాళ్ళు 2000 సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 21 రోజు మాతృభాష దినోత్సవాన్ని నిర్వహించుకోవాలని చెప్పి పిలుపునిచ్చిండ్రు. ఆ పిలుపులో భాగంగానే మనం ఈరోజు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం. మనకు ఈ రోజటి కార్యక్రమానికి సంబంధించి మన డీన్ గారు మాట్లాడతారు. దానికంటే ముందు మేడం 5 నిమిషాలు మనల్ని ఉద్దేశించి మాట్లాడతారని డాక్టర్ పి దీపాజ్యోతి గారిని ఆహ్వానిస్తున్నారు. Respected Dean, Professor Aile sir, Dr. Jyoti Madam, Head Department of English, Senior Professors, Faculty Members, Scholars, Student Friends, very good morning. One minute. So, my Telugu భాష అంతా మీ అంత పర్ఫెక్ట్ ఉండకపోవచ్చు, బట్ first of all, I congratulate on this occasion. అంతర్జాతీయ తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. దెన్ మాతృభాష అనేది చాలా ఇంపార్టెంట్, బికాజ్ our language will give us identity, language and culture. So when we respect and we preserve our language, we get our identity. When we lose our language, we lose our culture and tradition and everything. So language is very important for the survival of any being. Okay? So language is very important, and if we look at throughout the world, there are many languages, endangered languages. So there are languages which doesn't have the script. There are languages which are at the edge of. ఇప్పుడు మన సీనియర్ ప్రొఫెసర్, మన డీన్ ఆచార్య బన్నా ఐలే గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. అందరికీ నమస్కారం. తెలుగు శాఖ అధ్యక్షులు డాక్టర్ జ్యోతి గారికి, ఆంగ్ల విభాగం అధ్యక్షులు డాక్టర్ దీపాజ్యోతి గారికి, తెలుగు శాఖలో పనిచేస్తున్న ఆచార్య బృందం డాక్టర్ పంతంగి వెంకటేశ్వర్ గారు, చిరకాల మిత్రులు, మరొక మిత్రుడు, ఆత్మీయ మిత్రుడు డాక్టర్ కిషన్ ప్రసాద్ గారు, విద్యార్థి మిత్రుడు డాక్టర్ శంకర్, మంతిని శంకరయ్య, పరిశోధక విద్యార్థులు, ఎంఏ విద్యార్థులందరికీ శుభాకాంక్షలు. ఈ సందర్భంగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసుకున్న సమావేశం ఇది. మీకు తెలుసు, ముందే ప్రకటించినటువంటి కార్యక్రమం కనుక మీకు ముఖ్యంగా తెలుగు సాహితీ విద్యార్థులకు మాతృభాషల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏమీ లేకపోవచ్చు. ఎందుకంటే వినే ఉంటారు, ఆ ఇంట్రెస్ట్ తోటే ఎంఏ తెలుగులో జాయిన్ అయ్యి ఉంటారు.
కానీ ఒక ప్రతి సంవత్సరం ఏదో ఒక రోజును ఒక ప్రత్యేకమైనటువంటి రోజుగా జరుపుకునేటువంటి ఒక రివాజు ఉంది కనుక ఈరోజు మాతృభాషా దినోత్సవం జరుపుకుంటున్నాను కనుక 4 మాటలు మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకు మాతృభాషా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం మేడం చెప్పారు. యునెస్కో అంతర్జాతీయంగా ఒక పిలుపునిచ్చింది. 1999 నవంబర్ 17 నాడు ప్రపంచ దేశాలకు ఒక పిలుపునిచ్చింది. ఏమిటంటే మాతృభాషలన్నీ మృత భాషలు అవుతున్నాయి. ఎవరి మాతృభాష వారికి మృత భాషగా పరిణమించబోతుంది, ప్రమాదం వాటిల్లబోతుంది. కనుక ఆ మాతృభాషల పరిరక్షణ మనకు అవసరం కనుక, మన బాధ్యత కనుక, ఆ తల్లి బిడ్డలం మనం కనుక, తల్లిని రక్షించుకోవాలి కనుక ఆ పిలుపును గౌరవించి ప్రతి దేశంలో ఫిబ్రవరి 21 నాడు మాతృభాషా దినోత్సవం జరుపుకుంటున్నారు అన్ని దేశాల్లో. అయితే రేపు మనకు సెలవు దినం కనుక ఒకరోజు ముందుగానే ఇది జరుపుకుంటున్నాం. చాలా చోట్ల అలా జరుపుకుంటారు. దీని తర్వాత కూడా జరుపుకుంటారు, 21 తర్వాత కూడా జరుపుకుంటారు. ఈ నెలంతా జరుపుకుంటారు దాదాపు. ఆ రోజు వీలు కాకపోతే జన్మదినాలు కానీ వర్ధంతులు కానీ ఆ రోజు వీలు కాకపోతే ఆ నెలంతా జరుపుకుంటారు. అట్లాగే దీన్ని మనం ఒకరోజు ముందుకు జరుపుకున్నాం మన సౌలభ్యం కోసం. పాకిస్తాన్ పేరు విన్నారు కదా మీరు. పాకిస్తాన్కు తూర్పున ఉన్నటువంటి బంగ్లాదేశ్ ఉండే, దాన్ని తూర్పు పాకిస్తాన్ అని పిలుస్తారు. బంగ్లాదేశ్ను తూర్పు పాకిస్తాన్ అని పిలుస్తారు. ఆ బంగ్లాదేశీయుల మాతృభాష బెంగాలీ భాష. బెంగాలీ భాషను అంతం చేయాలని పాకిస్తానీయులు వాళ్ళ మాతృభాష ఉర్దూను బెంగాలీల మీద బలవంతంగా రుద్దడం మొదలుపెట్టారు. అయితే ఏమవుతుంది? రుద్దితే ఏమవుతుంది? ఎందుకు భయపడాలి? చరిత్ర భయపెట్టేలాగా ఉంది. ఎంత భయపెట్టేలాగా ఉంది అంటే తుపాకీ శరీరాన్ని లొంగ తీసుకుంటుంది. తుపాకీ శరీరాన్ని లొంగ తీసుకుంటుంది. భాష ఆత్మను లొంగ తీసుకుంటుంది. శరీరం ఇవాళ వంగిన శరీరం రేపు లేవచ్చు, కానీ ఆత్మ ఒక్కసారి పరాధీనమైతే మళ్ళీ లేచేటువంటి అవకాశం ఉండదు. అందుకే తుపాకీ శరీరాన్ని లొంగ తీసుకుంటుంది, ఆత్మ పరాధీనమైపోతున్న సందర్భాన్ని పురస్కరించుకొని ఈ పిలుపును అందుకున్నారు. అంటే ప్రతి జాతి కూడా మొత్తం తమ ఉనికిని, తమ అస్తిత్వాన్ని కోల్పోయే ప్రమాదంలో పడింది కనుక ఆ ప్రమాదాన్ని ప్రత్యక్షంగా భారతదేశం అడుగడుగునా చూస్తుంది కనుక బ్రిటిష్ వాళ్ళు 200 సంవత్సరాలు ఈ దేశాన్ని పాలించాక పురుడు పోయినా పురిటి వాసన పోనట్టు వాడు ఈ దేశంలోంచి 1947 ఆగస్టు 15 స్వాతంత్ర్యం ఇచ్చాడు. జనవరి 26 నాడు మనం స్వతంత్ర భారతం, సర్వసత్తాక గణతంత్ర స్వతంత్ర భారతాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అయినా మన ఆత్మ లొంగే ఉంది, మన శరీరం లొంగే ఉంది, ఆత్మ ఆధీనమయ్యే ఉంది. ఇతర దేశాలేమో కానీ భారతదేశం మాత్రం ఈ దుస్థితిలో ఇప్పటికీ ఉన్నది. భాష పరాధీనతలో ఉంది. ముఖ్యంగా మన మాతృభాష తెలుగు భాష ఎంత పరాధీనంగా ఉందో, ఎంత మృత భాష కాబోతుందో ఆలోచించండి. ప్రపంచంలో ఎన్ని భాషలు ఉన్నాయి?
మొత్తం ప్రపంచంలో ఎన్ని భాషలు ఉన్నాయి, అందరికీ మాతృభాష దినోత్సవం అంటే అందరూ చేసుకోవాలి. ఎన్ని భాషలు ఉన్నాయి అని అంటే ఒకప్పుడు లెక్క పెట్టిందంటే 5,000కు పైగా భాషలు ఉన్నాయి. జనం ఎంతున్నారు? 620 కోట్లకు పైన జనం ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా. ఒక భారతదేశ జనాభా 100 కోట్లకు దాటింది కదా, 108 కోట్లు ఏమంటున్నారు. ఇది పాత లెక్క నేను చెప్పేది. 620 కోట్లు, దానికో ఇంకో 1-2 కోట్లు వేసుకున్నా నష్టం లేదు. 5,000 భాషల్లో 2,000 భాషలు చచ్చిపోయాయి ప్రపంచవ్యాప్తంగా. 2,000 భాషలు చచ్చిపోయాయి అంటే 2,000 జాతులు చచ్చిపోయాయి. భాష పోయిందంటే భాషతో పాటే జాతి పోతుంది. ఒక జాతి అంతర్ధానమైంది భూగోళం నుంచి అంటే ఇక ఆ జాతిని గురించి స్మరించుకునే అవకాశం ఉండదు. అదొక మాన్యుమెంట్ లాగా ఉంటుంది, చరిత్ర అవశేషం లాగా ఉంటుంది. భాష పోవడం అంటే ఆ భాష సంస్కృతి పోయింది. జాతి పోవడం అంటే సాహిత్యం పోవడం, సంస్కృతి పోవడం. సాహిత్యం నిప్పు లాంటిది, సంస్కృతి నీరు లాంటిది. నీరుకు నిప్పుకు పరస్పర సంబంధం ఉంటుంది, పరస్పర ఆధారితాలు అవి. అందుకే సాహిత్యానికి సంస్కృతికి కూడా పరస్పర సంబంధం ఉంటుంది. ఆ సాహిత్యము సంస్కృతి లేకపోతే జాతే ఉండదు, జాతే ఉండదు. ఆ జాతి లేకుండా పోవడం అనేది ఎవరు కోరుకుంటారు? ఎవరు కోరుకుంటారు? తెలుగు భాష అంతర్ధానం అయితే తెలుగు జాతి ఉండదు. తెలుగు జాతి లేకపోతే ఏమవుతుంది? తెలుగు సాహిత్యాన్ని అభివృద్ధి చేసిన వాళ్ళు, తెలుగు భాషను అభివృద్ధి చేసిన వాళ్ళు, తెలుగు మాటను అభివృద్ధి చేసినటువంటి వాళ్ళు, వాళ్ళ చరిత్రనంతా మనం కోల్పోతాం. ఉదాహరణకి తెలుగు భాష ఎప్పుడు పుట్టింది అనుకుంటున్నాం అంటే భాష పోతుందా సార్ అంటే నేను ఇప్పుడు చెప్పిన కదా 2,000 భాషలు పోయాయి 5,000 భాషల నుంచి. పుట్టుక ఉన్నప్పుడు చావు ఉంటుంది, చావు ఉంటుంది, పోతాయి. అంబేద్కర్ ఒక మాట అంటాడు. ఏం మాట అంటాడంటే, అంతకుముందు ఒక అమెరికన్ రచయిత తత్వవేత్త అన్నాడు, గొప్ప వ్యక్తిని చంపొచ్చు కానీ గొప్ప సిద్ధాంతాన్ని చంపలేము అంటాడు. పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి ఒక వ్యక్తిని చంపొచ్చు కానీ ఒక సిద్ధాంతాన్ని మనం చంపలేమంటాం. అంబేద్కర్ ఏమన్నాడంటే, పాక్షికంగా అది కరెక్టే. వ్యక్తిని చంపేస్తే వాడి గురించి మాట్లాడేవాళ్ళు ఉంటారు, కానీ వాడి సిద్ధాంతం ప్రచలితంగా ఉంటుంది, చెప్పుకుంటుంటాం సమాజంలో. ఈయనేమన్నాడు అంటే, లేదు, గొప్ప వ్యక్తిని చంపొచ్చు, గొప్ప సిద్ధాంతాన్ని కూడా చంపొచ్చు. ఎట్లా? ఆ సిద్ధాంతం గురించి మనం పదే పదే మాట్లాడుకోకపోతే కొన్నాళ్ళకు అది కనుమరుగవుతుంది. వ్యక్తిలాగే కనుమరుగవుతుంది. అందుకే చాలా చోట్ల తెలివిగా చదువుకున్న వాళ్ళు, సంస్కృతి గొప్పగా ఉన్నదనుకునే వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తారు, మాట్లాడకుండా ఉంటారు. మాట్లాడితే ఏదో ఒక చర్చ మొదలవుతుంది కనుక విన్నా విననట్టు, కనపడ్డా కనపడనట్టు నెగ్లెక్ట్ చేస్తుంటారు. అది అతి ప్రమాదకరమైన తెలివి కల వాళ్ళు చేస్తున్నటువంటి పని. దానికి వ్యక్తి పోతాడు, ప్రచారంలో లేకపోతే సిద్ధాంతం కూడా పోతుంది. భాష పోతుందా? పోతుంది. ఈ సిద్ధాంత ప్రకారం పోతుంది, ఈ సూత్రీకరణ ప్రకారం పోతుంది. అట్లాగే 2,000 భాషలు పోయినాయని చెప్తున్నాం. దాంట్లో పోయినటువంటి భాషలు చిన్న చిన్నవే కదా, చిన్న జాతులవే కదా అంటే సంస్కృతికి జాతికి చిన్న పెద్ద గొప్ప తక్కువ అనేటువంటి భేదం ఉండదు. ఏ జాతి దాని ఔన్నత్యం దానికి ఉంటుంది, దాని గొప్పతనం దానికి ఉంటుంది, దాని సంస్కృతి ఔన్నత్యం దానికి ఉంటుంది. అంతేగాని వాళ్ళు ఎక్కువ, మేము తక్కువ, వాళ్ళు గొప్ప, ఆ ప్రాంతం వాళ్ళు గొప్ప, ఈ ప్రాంతం వాళ్ళు గొప్ప అని న్యూనతలోకి ఒక బలహీన వాళ్ళ వాటిని నెట్టడం అనేటువంటిది తప్పు విషయం. అది అంగీకరించడానికి వీలు లేదు. అందుకే సాహిత్యం
నిప్పు అయితే సంస్కృతి నీరు అంటున్నాం. ఈ రెండు కలిస్తేనే ఆ జాతి నిలబడుతుంది, జీవి నిలబడతాడు. తెలుగు భాషకు సంబంధించిన ఇది చూస్తే మనకు భాషించేది భాషాజం. మీకు అది కొత్తగా భాష సిద్ధాంతాలు చెప్పాల్సిన పని లేదు. ఏకమూల భాషావాదం ఉంది, బహుమూల భాషావాదాలు ఉన్నాయి. ఆ భాషావాదాల జోలికి పోవాల్సిన అవసరం లేదు. భాషించేది భాష. దేని భాష అంటారు? మానవుడి యొక్క ముఖావయము నుంచి మనం చేస్తున్నటువంటి శబ్దము, అర్థవంతమైనటువంటి పదాలను భాష అంటున్నాం. భాష ఒక వాహకం. ఏది నువ్వేమనుకుంటున్నావో ఎదుటివాడికి తెలియాలి, ఎదుటివాడు మాట్లాడినప్పుడు వాడేమనుకుంటున్నాడో నీకు తెలియాలి. ఈ భావాల కలబోత భాషించేదే భాష అయినప్పుడు దాని చర్చ జోలికి పోకుండా మనం ఇప్పుడు తెలుగు భాష క్రీస్తు శకము 1వ శతాబ్దంలో హాలుడు పరిపాలన చేసినప్పుడు హాలుడు రాసినటువంటి గాథా సప్తశతి నుంచి ప్రారంభమైందని చెప్పుకుంటాం. అది ఎక్కడ ఉన్నది? తెలంగాణలోని కోటిలింగాల అని చెప్పుకుంటాము. అప్పుడే అత్త, పొట్ట ఇట్లాంటి తెలుగు పదాలన్నీ దాంట్లో కనపడుతున్నాయని చెప్పుకుంటున్నాం. అట్లా మొదలైనటువంటి భాష ఆ తర్వాత కవిత్రయం వారితో ఎంత పెద్ద భాష విస్తరణ జరిగిందో చూడండి. అట్లాగే పాల్కుర్కితో జాను తెలుగుతో దేశీయమైనటువంటి పదాలన్నీ వచ్చి భాషలో చేరాయి. అట్లాగే కింది వర్గాల పాత్రలన్నీ మనకు బసవపురాణం తదితరమైనటువంటి దాంట్లో కనపడుతున్నాయి. ఆ తర్వాత వచ్చినటువంటి మల్య రేచన కానీ ఒక శాస్త్ర సిద్ధాంతాన్ని చెప్పడం జరిగింది ఆయన చంద్రశాస్త్రానికి సంబంధించి. అట్లాగే అష్టదిగ్గజ కవులు చేసినటువంటి సాహిత్య సేవ మామూలు సేవ కాదు. ఇక ఆ తర్వాత 20వ శతాబ్దం వరకు మనం ఆ ప్రాచీన సాహిత్యం అంతా కూడా కేవలం హాలుని గాథా సప్తశతిలో కనిపించినటువంటి ఒక నీటి బిందువు లాంటి తెలుగు భాష, ఒక జాలుగా, ఒక వాగుగా, మహాస్రవంతిగా, మహావేగంతో దాదాపు 20వ శతాబ్దం దాకా వచ్చింది. చిన్న తరువులా ఉన్నటువంటిది మహావృక్షమైపోయింది. ఒక హిమాలయ గిరిశిఖరం అంత కీర్తిని సంపాదించుకున్నది. ఈ 800, 900 ఏళ్ళ సంవత్సర ప్రాచీన సాహిత్యం అంతా కూడా. ఆధునిక సాహిత్యంలో వచ్చేసరికి అటు గురజాడ చెప్పినటువంటి అభివృద్ధికరమైనటువంటి అంశాలు, మానవ జాతిని సంస్కరించేటువంటి అంశాలు, విప్లవాత్మకమైనటువంటి భావాలని గురజాడ చెప్పాడు. రాయప్రోలు అద్భుతమైనటువంటి సూత్రీకరణ చేసేటువంటి సాహిత్యాన్ని ఆయన మాధురి దర్శనం మొదలైనటువంటి వాటి ద్వారా చెప్పాడు. అటు భావ కవిత్వానికి పాదులు వేయడం ఆయన జరిగింది. ఇక్కడ గురజాడ అభ్యుదయ సాహిత్యానికి బీజాలు వేయడం జరిగింది. ఆ తర్వాత కృష్ణశాస్త్రి, నండూరి, నాయని, అబ్బూరి, విశ్వనాథ మొదలైనటువంటి వాళ్ళందరూ తీర్చిదిద్దినటువంటి భాష మామూలు భాష కాదు. అట్లాగే శ్రీశ్రీ వచ్చి విప్లవ భాష, అభ్యుదయ భావాలని హిమాలయ గిరిశిఖరం అంతా తీసుకెళ్లడం కానీ మామూలు విషయం కాదు. ఆ తర్వాత ఇంకా మధ్యలో ఇంకా వీరేశలింగం పంతులు ఉన్నాడు, వ్యవహారిక భాషోద్యమాన్ని నడిపినటువంటి గిడుగు రామూర్తి పంతులు ఉన్నాడు, ఇంకా అనేక మంది సంస్కర్తలు సాహిత్యాన్ని తీసుకొచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇదంతా తెలుగు భాష అభివృద్ధి కోసం దోహదం చేసినటువంటివే. అట్లాగే తెలంగాణ విషయానికి వస్తే సురవరం ప్రతాప్ రెడ్డి కానీ, వట్టికోట ఆల్వార్ స్వామి కానీ, దాశరథి, సినారే, ఇంకా అనేకమైనటువంటి వాళ్ళు ఉన్నారు. మొట్టమొదటి కథ రాసిన తెలుగు సాహిత్యంలో చెప్పుకునేటువంటి బండారచ్చమాంబ గారు. వీళ్ళందరూ తెలుగు భాషను అభివృద్ధి చేసుకుంటూ వచ్చినటువంటి వాళ్ళే. మరి తెలుగు భాష నశిస్తే, తెలుగు భాష మృత భాష అయితే వీళ్ళందరూ మనకు కనపడతారా? ఈ చరిత్ర అంతా కనపడుతుందా? ఈ భాష సొగసులు కనపడతాయా? జాతి సంస్కృతి అంతా సాహిత్యంలోనే ఉంది కదా, ఆ సంస్కృతి అంతా మనకు కనపడుతుందా? కనపడదు అని అంతర్ధానం అవుతుంది. అంటే ఎక్కువ మంది మాట్లాడేది తెలుగు భాషే కదా, హిందీ తర్వాత తెలుగే మాట్లాడతారు కదా భారతదేశంలో. ఇది అంత తొందరగా పోతుందంటే తొందరగా పోకుండా పోవడం మాత్రం ఖాయం.
ఎట్లా? అది యునెస్కోయే చెప్పింది. ఎట్లా పోతుంది? మొత్తం 50 భాషలు ప్రపంచంలో, 2000 భాషలు పోయినా ఇంకో 50 భాషలు ప్రమాదపు టంచుల్లో ఉన్నవి, మునగడానికి, అంతర్ధానం కావడానికి సిద్ధంగా ఉన్నాయి. దాంట్లో తెలుగు భాష ముందుంది. తెలుగు భాష ముందుంది. ఎట్లా పోతుంది మనమే చూద్దాం, మనం అంచనా వేద్దాం ఎట్లా పోతుంది తెలుగు భాష. ఈరోజు భాష అది ఉన్నదా లేదా అని చెప్పడానికి ఒక్క నిమిషం క్షమించాలి వెంకన్నా, నేను మాట్లాడుతున్నా, తర్వాత చేస్తాను. ఇదే చూడండి మనకి ఎట్లా పోతుంది. గ్రామాలను చూడండి, స్కూళ్ళను చూడండి. భాషను మనం లెక్కగట్టడానికి, అంచనా వేయడానికి, సంస్కృతిని కానీ సాహిత్యాన్ని కానీ మనం ఒక లెక్క తీసుకోవాలంటే మన గ్రామాలు ఇప్పుడు ఎట్లా ఉన్నాయి, తాత తండ్రుల కాలం లాగా ఉన్నాయా? స్కూళ్ళు ఎట్లా ఉన్నాయి, మన ముందు తరం చదువుకున్నట్టే ఉన్నాయా? 80కి ముందున్న స్కూల్లేనా, 70, 80 మధ్యలో ఉన్నటువంటి స్కూల్లేనా, అంతకుముందు ఉన్న స్కూల్లేనా, 90 తర్వాత ఉన్నటువంటి స్కూళ్ళు? మీరు అంచనా వేయండి. కాదు. భాష ఉంటుందా పోతుందా, సంస్కృతి ఉంటుందా పోతుందా అనడానికి రెండే ప్రాంతాలను చూడండి. ఒకటి స్కూల్, ఇంకోటి గ్రామం. లేవు మునుపటి గ్రామాలు కావు, మునుపటి పాఠ్యాంశాలు కాదు. ఇప్పుడు చదువుకునేటువంటి మునుపటి విలువలు కావు. ప్రతి వాళ్ళు ఏమడుగుతున్నారు? నా కొడుకు 90% వస్తలేదు, 100% వస్తలేదు అని అడుగుతున్నారు. మేము ఫీజు కడుతున్నాం, ఇంత డబ్బు కడుతున్నాం, ప్రభుత్వ స్కూల్లో వదిలిపెట్టి మీ స్కూళ్ళలో జాయిన్ చేస్తున్నాం, అయినా మాకు అంత శాతం వస్తలేదు పిల్లవాడికి. 80%, 90%, 70% వచ్చినా సంతోషం లేదు ఇప్పుడు తల్లిదండ్రులకి. వాడి పరీక్ష మార్కులు అడుగుతున్నారు కానీ వీడికి విలువలు తెలుస్తలేవు అని ఎవడు అడుగుతలేడు. విలువలను నేర్పించడం అని ఎవరు అడుగుతలేరు. అంటే సామాజిక ప్రయోజన రహితమైనటువంటి విద్య ఇప్పుడు వచ్చి కూర్చుంది 90 తర్వాత. సామాజిక ప్రయోజన రహితమైనటువంటి విద్య. ఇది దేని వల్ల వస్తుంది? సామాజిక ప్రయోజనం నెరవేర్చేటువంటిది, విలువలను బోధించేటువంటి విద్య దేని వల్ల వస్తుంది అంటే మాతృభాష వల్ల వస్తుంది. మాతృభాష వెనకబడడం వల్ల జరిగింది. యునెస్కో చెప్పింది ఏమిటంటే స్కూళ్ళు చూడండి. ఇప్పుడు మీరు అంటే ఇప్పుడు మన వయసు, మీ వయసు పిల్లలకి 25 సంవత్సరాలు, 23, 19 నుంచి 23 మధ్య ఉంటారు మీరంతా. మీ వయసు పిల్లలు, మీ తర్వాత వాళ్ళని చూడండి. స్కూల్లోకి వెళ్ళినటువంటి వాడు, ఎల్కేజీలో జాయిన్ అయిన వాడిని చూడండి. ఇప్పుడు ఎల్కేజీలో జాయిన్ అయిన వాడు మాట్లాడే మాట ఏమిటి? ఏ మాట మాట్లాడతాడు వాడు? షూ, లేస్, సాక్స్, టై, బ్యాడ్జ్, తర్వాత బ్యాగ్, లంచ్ బాక్స్, పెన్, బుక్, హోంవర్క్. ఇంతే కదా. మదర్, ఫాదర్ సరే మామూలు, అవి అంకుల్, ఆంటీలు మామూలు. అవి వీడు మాట్లాడిన వాటిలో అంటే ఒక ఇప్పుడు స్కూల్కి పోయినటువంటి మాట్లాడే వాడి మాటల్లో ఎక్కడ తెలుగు పదం ఉన్నది? ఒక క్రియాపదాలే తెలుగు. బ్యాగ్ తీసుకురా, లంచ్ బాక్స్ పెట్టు, ఇట్లాంటి క్రియాపదాలు మాత్రమే తెలుగు మాట్లాడుతున్నాడు. మిగిలినవన్నీ కూడా ఇతర భాషా పదాలే. అవి ఏ భాష అనేది తర్వాత విషయం. ఇతర భాషా పదాలే మాట్లాడుతున్నాడు వాడు. ఆ భాషా పదాలు మాట్లాడేవాడు 25 ఏళ్ళ వయసు వచ్చేసరికి, లేదా మీ లెక్క 19, 20 ఏళ్ళ వయసు వచ్చేవరకు వాడు మాట్లాడే మాటల్లో తెలుగు ఎంత మిగులుతుంది? మిగులుతుందా తెలుగు? మిగులదు, ఉండదు. కనుక తెలుగు భాష ప్రమాదంలో పడింది అని హెచ్చరిక చేశారు. హెచ్చరిక చేశారు. మనమేం చేస్తున్నాము? మన భాష ముందుండాలి కనుక మన పిల్లవాడు మన భాష గురించి ఆలోచించకుండా, మన విలువల గురించి ఆలోచించకుండా, మన సంస్కృతి గురించి ఆలోచించకుండా మన పిల్లవాడు గొప్పగా చదువుకోవాలి, బాగా సంపాదించాలి అని చెప్తున్నాం. సంపాదించే వాళ్ళు, బాగా చదువుకున్న వాళ్ళు, ఉన్నత విద్య చదువుకునే వాళ్ళు 95% అమెరికాలో ఉన్నారు. అమెరికా దేశస్తులు 95% ఉన్నత విద్య చదువుతున్న వాళ్ళు ఉన్నారు. ఇంగ్లాండ్ వాడు 52% ఉన్నత విద్య చదువుతున్న వాడు ఉన్నారు. జపాన్లో 45% ఉన్నత విద్య చదువుతున్న వాళ్ళు ఉన్నారు. భారతదేశంలో 11% వాళ్ళే ఉన్నత విద్య చదువుతున్నారు. ఈ 11%లో 1% విదేశాల్లోకి వెళ్తున్నారు. ఇది నేను చెప్పిన మాటలు కాదు, సర్వే ఇచ్చినటువంటి ఫలితాలు.
ఈ 1% కోసము ప్రాథమిక విద్యనంతా సమాధి చేసి, మాతృభాషలన్నిటినీ సమాధి చేసి మనం వాడికి పట్టం కట్టే ప్రయత్నం చేస్తున్నాం. ఈ చేసే ప్రయత్నమే 1970 నుంచి 80 వరకు ఉన్నటువంటి స్కూళ్ళల్లో ఎక్కడ ప్రైవేట్ స్కూల్ పెట్టినా కూడా తప్పకుండా మాతృభాష ఉండేది. ఇంగ్లీష్ మాధ్యమంలో చెప్పినా, ఇంగ్లీష్ మీడియం ఉన్నా, తెలుగు మీడియం కూడా ఉండేది, తెలుగు పాఠ్య పుస్తకాలు కూడా ఉండేవి. 80 నుంచి 90 వరకు వచ్చేసరికి మీకు ఒక 15%, 20% పాఠశాలల్లో కేవలం ఇంగ్లీష్ చెప్పడమే మొదలుపెట్టారు. నూతన విద్యా విధానం అని 90 తర్వాత వచ్చినటువంటి మార్పు, స్వల్పకాలంలో వచ్చినటువంటి మార్పు, చాలా 89, 88, 91, 90కి ముందు వచ్చినటువంటి 90కి ముందు వచ్చినటువంటి వార్తలు ఒక 3-4 ఏళ్లలో వచ్చినటువంటి మార్పు ఏమిటంటే నూతన విద్యా విధానం. ఇప్పుడు కూడా నూతన విద్యా విధానం అంటున్నారు. నూతన విద్యా విధానం, ఈ నూతన విద్యా విధానం ద్వారా వచ్చినటువంటిది ఏమిటంటే కంప్యూటర్లు రావడంతో భాషలో మార్పు రావడం, ఆ భాష మాతృభాషలు కాకపోవడం, కంప్యూటర్లు మిషన్ ఏ భాష ఇస్తుందో ఆ భాషను నేర్చుకోవడం. ఈ నేర్చుకోవడం అక్కడ మెకాలే చెప్పినటువంటి విద్యను వ్యతిరేకించి 88 నుంచి 90 వరకు వచ్చేసరికి మనమే దానికి లొంగుబాటై, మనమే యాక్సెప్ట్ అయ్యి ఆ విద్య నేర్చుకోవడం మొదలుపెట్టాం. రాజీవ్ గాంధీ మొదలుపెట్టినటువంటిది నూతన విద్యా విధానం. అది ఎక్కడికో తీసుకోబోతుందంటే ఎక్కడికి తీసుకోపోలేదు. విలువలన్నిటిని పతనం చేసి ఏ భాషా సంస్కృతిని, ఏ జాతిని లేకుండా చేసే స్థితిలోకి వచ్చి కూర్చుంది. అది ఇప్పుడు మళ్ళీ నూతన విద్యా విధానం అంటున్నారు. ఇది ఎటు పోతుందో తెలియదు. దీని ఫలితం మళ్ళీ 10 ఏళ్ళకు దాన్ని తెలుస్తుంది. అంతే కదా, కింద మనం తెలవాలంటే కొద్దిగా పైకి 4 అడుగులు పైకి పోతే తెలుస్తుంది కింద మనం ఏం చేస్తున్నాం. ఇవాటి రాత్రి తెలవాలంటే రేపు దినపత్రిక చూస్తే తెలుస్తుంది మనకి, లేదా రాత్రి టీవీలు చూస్తే తెలుస్తాయి మనకి. కనుక ఇప్పటి ఫలితాలు ఇంకా 4-5 ఏళ్లలో తెలిసే అవకాశం ఉంది. కాబట్టి మన భాషను మనం కాపాడుకోవాలంటే మన చేతిలో ఉన్నదా, లేకపోతే ఇట్లాంటి మాతృభాష దినోత్సవాలు చెప్పి ముగింపుకు తీసుకురావాలా అనేది పెద్ద ప్రశ్నార్థకంగా మిగిలినటువంటి అంశం. ఇంకోవైపు ఏమో దేశ భాషలన్నిటిని సమాధి గడుతూ వాటికి ఉత్సవాలు చేసుకోమనడం అనేది ఒక పారాడాక్స్గా మిగిలిపోతున్నటువంటి స్థితి. ఇది పారాడాక్స్గా మిగిలిపోతుంది. ఎక్కువగా భారతీయులే ఈ బానిస విధానానికి లోనైపోయారు. చైనా వాడు ఇంగ్లీషు ప్రపంచ భాష అంటే ఒప్పుకోడు, రష్యా వాడు ఇంగ్లీష్ ప్రపంచ భాష అంటే ఒప్పుకోడు, జపాన్ వాడు ఇంగ్లీషును ప్రపంచ భాష అంటే ఒప్పుకోడు, జర్మనీ వాడు ఇంగ్లీషును ప్రపంచ భాష అంటే ఒప్పుకోడు. ఇంగ్లీషు ప్రపంచ భాష అని ఎవడు అనుకుంటాడంటే భారతీయుడే అనుకుంటాడు. భారతదేశంలో ఇంకొకటి 2 దేశాలు ఏమైనా ఉంటే ఉండవచ్చు. ఎందుకు భారతీయులు 1% భారతీయుల్ని అన్ని చోట్లలో ప్రోత్సహిస్తున్నారంటే వీడికి ఇంగ్లీషు భాష అద్భుతంగా నేర్చుకొని మాట్లాడగలిగినటువంటి ప్రావీణ్యం ఉన్నది భారతీయుడికి ఉంది. తర్వాత మ్యాథమెటిక్స్ అన్ని దేశాల వాళ్ళు తీస్తారు, భారతీయులు కూడా తీస్తారు. మిగిలిన దేశాల కంటే తీటుగా వీళ్ళు తీస్తారు. కానీ మిగిలిన దేశాల వాళ్ళకి ఇంగ్లీష్ రాదు, భారతీయుడికి ఇంగ్లీష్ వస్తుంది, మ్యాథ్స్ వస్తుంది. కాబట్టి విదేశాల్లో ఎక్కడికి పోయినా మొదటి పీట వీడికి ఎందుకు వేస్తాడు అంటే వాడికి ఇంగ్లీష్ భాష వచ్చు కాబట్టి వేస్తారు. రష్యన్ వాడు కూడా బాగా తీస్తాడు మ్యాథమెటిక్స్, కానీ వాడికి ఇంగ్లీష్ భాష రాదు కాబట్టి వాడికి ఇండియన్ తర్వాతనే వాడికి పీట వేస్తారు, వాడిని ద్వితీయ శ్రేణిలో పెడతారు వాడిని. ఇట్లా భారతీయులు ఇవన్నీ కోల్పోతున్నారు. ఇది కోల్పోకుండా ఉండాలంటే ముఖ్యంగా మనలాంటి వాళ్ళం, భాషనే నమ్ముకొని చదువుతున్న వాళ్ళం, భాష కోసమే ఉన్న వాళ్ళం, సంస్కృతి గొప్పదని అనుకుంటున్న వాళ్ళం. ఈ గొప్ప సంస్కృతి ఇది కాదండి. ఇప్పుడు జరిగినటువంటిది అది ఒకప్పుడు గొప్పదే. ఇప్పుడు మహావేగంతో ప్రమాదం వస్తుంది, మహాప్రవాహంతో ప్రమాదం వస్తుంది. దీన్ని నిలువరించేటువంటి ప్రయత్నం ఎవరు చేయగలరు, ఎవరు చేస్తారు అనేది ఆలోచించండి. అందుకే భాష తుపాకీ, అది శరీరాన్ని వంచుతుంది.
తుపాకీ శరీరాన్ని వంచుతుంది, భాష ఆత్మను వంచుతుంది. ఇండియన్స్ అందరూ ఆత్మ వంచి ఉన్నారు ఇప్పుడు. అక్కడ బంగ్లాదేశీయులు ఎంత పోరాటం చేశారు అని అంటే, మా బంగ్లా భాష దెబ్బతింటుంది అని గొప్ప సమరం చేశారు, భాష సమరం చేశారు. 1952 ఫిబ్రవరి 21 1952 ఫిబ్రవరి 21 గొప్ప సమరం చేస్తే పాకిస్తాన్ ప్రభుత్వం గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. ఈ భాషా సమరాన్ని అణచివేయడం కోసం వాళ్ళు పెద్ద హింసకు పాల్పడింది. ప్రభుత్వాన్ని హింసకు పాల్పడితే రక్తం ఏరులై పారింది. అదే రోజు 3 చనిపోయారు. అక్కడి నుంచి యునెస్కో ఆలోచించడం మొదలుపెట్టింది. అది 1999 నవంబర్ 15 నాడు ప్రకటన చేయడం జరిగింది. అందుకే ప్రతి సంవత్సరం మనం దీన్ని జరుపుకుంటున్నాం. ఇంకా కొంచెం మాట్లాడేది ఉన్నది కానీ లోపల దాకా వెళ్ళి మాట్లాడవచ్చు. కానీ నేను వేరే మీటింగ్ ఉంది మేడం, చెప్పాను. నేను ఫోన్లు కూడా వస్తున్నాయి. మాతృభాష దినోత్సవానికి సంబంధించి, మాతృభాష పరిరక్షణకు సంబంధించి మనం ఎట్లాంటి పరిస్థితులలో ఉన్నాం, మన భాషను మనం ఎట్లా రక్షించుకోవాలి అనేటువంటి ఒక ఆలోచనాత్మకమైనటువంటి, విశ్లేషణాత్మకమైనటువంటి ప్రసంగాన్ని ఇచ్చినటువంటి మన బన్నా ఇలే సార్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. మాతృభాష, మన అమ్మను మరిస్తే మన భాషను మర్చినట్లే. మన అమ్మను మర్చిపోం కాబట్టి మన భాషను కూడా మనం మర్చిపోం. మన భాషను మనం రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మనకు మాత్రమే ఉంది. ఈ రోజుని మనం మాత్రమే జరుపుకుంటున్నాం. శాస్త్రాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరు కూడా జరుపుకోవట్లేదు. భాషలను నేర్చుకోవాలి కానీ ఆ భాషలు శాస్త్రీయ దృక్పథాన్ని, విశాల దృక్పథాన్ని అలవర్చుకోవడానికి మనం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనపై ఉంది. వచ్చినటువంటి ఈ కార్యక్రమానికి చేసినటువంటి డాక్టర్ పంతంగి వెంకటేశ్వర సార్ గారికి, అట్లాగే కిషన్ సార్కి, శంకర్కి, అందరికీ, విద్యార్థులందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇంతటితో ఈ కార్యక్రమం ముగిసింది.